హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 26th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద అఫీషియల్ సాంగ్ ఆఫ్ ఇండియా ఇన్ ఒలింపిక్స్? సో మనము కిరణ్ రిజిజు స్పోర్ట్స్ మినిస్టర్ గారు అండ్ ఇండియన్ ఒలింపిక్స్ కమిటీ ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్లో అఫీషియల్ థీమ్ సాంగ్ని రిలీజ్ చేశారు భారతదేశానికి సంబంధించినటువంటి ఒలింపిక్స్ ఈవెంట్ కోసం. సో ఆ థీమ్ సాంగ్ ఏంటని డిస్కస్ చేసాం. లక్షా తేరా సామ్నే హై. ఈ సాంగ్ యొక్క థీమ్ లక్షా తేరా సామ్నే హై. అయితే ఈ సాంగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే తూ ఠాన్లే అని స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏ విధంగా అయినా అడిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ తూ ఠాన్లే అనే ఆప్షన్లో ఉన్నా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. అందుకే ఈ క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అంతర్జాతీయ నావికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈస్ ద డే ఆఫ్ ద సీఫేరర్? సీఫేరర్ అంటే సముద్రంలో ప్రపంచంలో ఉన్నటువంటి రవాణా వ్యవస్థను నడిపించేటువంటి నావికులను సీఫేరర్ అంటారని మాట్లాడుకున్నాం. అయితే ఈ సీఫేరర్లకి ట్రిబ్యూట్ని వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవంగా జరుపుకునేటువంటి రోజు ఎప్పుడు జరుపుకుంటారు? 25th జూన్. సో 25th జూన్ను అంతర్జాతీయ నావికుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థను వాణిజ్య వ్యవస్థను నడిపించాలి అంటే సముద్ర రవాణా ఎంతో ముఖ్యం. సో దానికి సీఫేరర్స్ యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుందని చెప్పి మనం నిన్న డిస్కస్ చేసాం. ముఖ్యంగా కోవిడ్-19 పరిస్థితుల్లో వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉండి వివిధ దేశాల నుంచి భారతదేశానికి రావాల్సినటువంటి కోవిడ్ రిలీఫ్ సప్లైస్ని తీసుకొని వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్స్, మెడికల్ సప్లైస్ ఇవన్నీ తీసుకొని వచ్చారు. వాళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ మనకు ఎంతో సేవలు చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ ఏఐబిఏ కోచెస్ కమిటీ మెంబర్? ఏఐబిఏ అంటే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. ఈ ఏఐబిఐకి సంబంధించినటువంటి కోచెస్ కమిటీలో మెంబర్గా అపాయింట్ అయినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? సో ఎవరు ఆమె? తదాంగ్ మీను. ఈమె అరుణాచల్ ప్రదేశ్కు చెందినటువంటి మహిళ అని చెప్పి మాట్లాడుకున్నాం. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఈమె హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటుందని కూడా డిస్కస్ చేసాం. అండ్ మన ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ యొక్క విమెన్స్ కమిషన్ యొక్క చైర్మన్గా కూడా ఈమె కొనసాగుతున్నారని చెప్పి మాట్లాడుకున్నాం. సో అయితే కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అంతర్జాతీయంగా 26 జూన్ జరుపుకుంటారు. అంటే ఈరోజు జరుపుకుంటారు. డ్రగ్ అబ్యూస్ అంటే ఉదాహరణకు ఏదైనా ఒక డ్రగ్ ఉందంటే అది ఒక మెడికల్ కండిషన్ కోసం తయారు చేయొచ్చు, లేదా మన న్యూరాన్స్ని ఉత్తేజపరిచే విధంగా మన యొక్క ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ అంటే అది తీసుకున్నప్పుడు మనకు తెలియని ఆనందాన్ని, ఉత్తేజాన్ని కలిగించవచ్చు. కానీ లాంగ్ టర్మ్లో అది మనకు చాలా ప్రమాదకరంగా మారుతుందన్నమాట. సో ఈ డ్రగ్స్ ఏవైతే అందరూ వాడుతున్నారో అందులో కొన్ని చికిత్సలకు ఉపయోగపడేవి కూడా ఉంటాయి. కానీ వాటిని దానికోసం వాడకుండా డైలీ హ్యాబిచ్యువేట్ అయిపోయి ఈ డ్రగ్స్కి బానిస అయిపోవడాన్ని డ్రగ్ అబ్యూస్ అంటారు. సో డ్రగ్ అబ్యూస్కి వ్యతిరేకంగా ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్గా ట్రాఫికింగ్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, డ్రగ్స్ని కావచ్చు లేదా మనుషులను కావచ్చు. ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి ప్రముఖంగా ఇల్లిసిట్ ట్రాఫికింగ్ని అండ్ డ్రగ్ అబ్యూస్ని అడ్డుకోవడం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 26 జూన్న నిర్వహిస్తారు. ఎవరు ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సార్వత్రిక సభ లేదా సాధారణ సభ 1987 డిసెంబర్ 7వ తేదీన నిర్ణయించింది. 26 జూన్న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలి అని చెప్పి. అయితే ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనము కొన్ని ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాం. మన భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు? సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని మీ అందరికీ తెలుసు. సో ఎయిమ్స్ అండ్ నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్, వీళ్ళు ఇరువురు కలిసి జాయింట్గా ఒక సర్వేని కండక్ట్ చేశారు. దాన్నే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సబ్స్టెన్స్ యూజ్ ఇన్ ఇండియా 2019 సంబంధించినటువంటి సర్వే ఇది. ఈ సర్వే ప్రకారం
భారతదేశం యొక్క జనాభాలో 2.8% మంది గంజాయికి బానిసలుగా ఉన్నారు. గంజాయి అంటే దీన్నే కన్నాబిస్ అంటారు కొన్ని దేశాల్లో, కన్నాబిస్ అని, marijuana అని చెప్పి. కొన్ని దేశాల్లో మీరు వార్తల్లో గమనించే ఉంటారు, ఈ కన్నాబిస్ marijuana లీగలైజ్ కూడా చేశారు. ఎందుకు అంటే కన్నాబిస్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లోను రకరకాల ట్రీట్మెంట్స్లో కూడా వాడుతుంటారు కాబట్టి గంజాయిని లీగలైజ్ కూడా చేశారు, అంటే చట్టబద్ధం చేశారు. అక్కడ గంజాయిని వాడడం అనేది నేరం కాదనమాట. సో ఇలాంటి గంజాయిని 2.8% మన దేశంలో ప్రజలు వాడుతున్నారు. ఓపియం అంటే నల్లమందు. మీరు చైనా ఓపియం వార్స్ గురించి వినే ఉంటారు, వరల్డ్ హిస్టరీ కనుక మీకు తెలుసుంటే. సో ఈ ఓపియం అనే నల్లమందును కూడా 2.1% భారతీయులు వాడుతున్నారు. హెరాయిన్ వాడుతున్నారు. ముఖ్యంగా కొకైన్, హెరాయిన్ ఇలాంటివి భారతదేశంలో కానీ ఏదైనా ఇతర దేశాల్లో కానీ రిచెస్ట్ పీపుల్ వాడతారు, ధనికులు ఎక్కువగా వాడతారు. ఎందుకంటే కొకైన్, హెరాయిన్ లాంటివి చాలా కాస్ట్లీగా ఉంటాయన్నమాట. అదే గంజాయి అయితే చాలా చీప్గా ఉంటుంది కాబట్టి గంజాయిని ఎక్కువగా పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు వాడుతుంటే ధనికులు కొకైన్, హెరాయిన్ లాంటివి వాడుతున్నారు. సో ఈ సర్వే ప్రకారం భారతదేశంలో ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ప్రపంచ మాదక ద్రవ్యాల నివేదిక 2020 ప్రకారం ఈ నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్ వీటి ఎగుమతుల్లో మన దేశం నల్లమందులో అయితే 4వ స్థానంలో, అంటే ఎగుమతుల్లో, మార్ఫిన్లో అయితే 7వ స్థానంలో, హెరాయిన్ ఎగుమతుల్లో 12 స్థానాల్లో నిలిచింది. సో ఈ విధంగా ఇల్లిసిట్ ట్రాఫికింగ్ భారతదేశంలో జరుగుతూ ఉంది. సో దీన్ని నివారించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక సమాజం అభివృద్ధి చెందాలి అంటే యువకులను ప్రధానంగా ఉత్తేజపరిచి వాళ్ళ యొక్క ఎనర్జీ ఆ దేశానికి ఉపయోగపడితేనే ఆ దేశం ముందంజలో ఉంటుంది, ముందడుగు వేయగలుగుతుంది. యువకులు కనుక మత్తులో తూగుతూ ఉంటే, యువకులు అచేతనంగా పడి ఉంటే ఆ దేశం ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ డ్రగ్ అబ్యూస్ని, ఇల్లిసిట్ ట్రాఫికింగ్ని ఆపుతూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని కంట్రోల్ చేయాలి. అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాల వినియోగాన్ని కంట్రోల్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఐఎన్సిబి అంటే ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. మీరు ఏదైతే ఈ వార్త చూస్తున్నారో, జగ్జీత్ పవాడియా ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సిబి అని చెప్పి, ఐఎన్సిబి అంటే ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు. ఇది 29th మే కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసినటువంటి న్యూస్ అనమాట. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు, మాదక ద్రవ్యాల వార్తల్లో ఉన్నాయి కాబట్టి దీన్ని రివైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అది మళ్ళీ ఇక్కడ తెచ్చిపెట్టాను. భారతదేశానికి చెందినటువంటి మహిళ జగ్జీత్ పవాడియా. సో ఈమె మొట్టమొదటి భారతీయురాలు ఐఎన్సిబికి అధ్యక్షురాలుగా ఎలక్ట్ అయింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఒకసారి రివైజ్ చేయండి, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే ఈ అంతర్జాతీయ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఆస్ట్రియా యొక్క రాజధాని అయినటువంటి వియన్నా. వెరీ ఇంపార్టెంట్, వియన్నా ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఐఎన్సిబి. అండ్ ఈ సంస్థకు మొట్టమొదటి భారతీయురాలుగా ఈమెకి ఎన్నిక కాబడింది. అంతేకాకుండా 2వ మహిళా అధ్యక్షురాలు, అంటే షీఈస్ ద ఓన్లీ సెకండ్ ఉమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సిబి. ఎవరామె? జగ్జీత్ పవాడియా. ఇంతకుముందు ఈమె భారతదేశం యొక్క నార్కోటిక్స్ కమిషనర్గా కూడా వర్క్ చేశారు. అండ్ ఐఎన్సిబి యొక్క పాత్ర ఏంటి? అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాల ఎగుమతులను కంట్రోల్ చేయడం, వాడకాన్ని కంట్రోల్ చేయడం. అంతేకాకుండా యుఎన్ డ్రగ్స్ కన్వెన్షన్స్ ఉన్నాయి, కొన్ని 3 కన్వెన్షన్స్ ఉన్నాయని చెప్తారు. ప్రధానంగా అంతర్జాతీయ డ్రగ్స్ కన్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ అయ్యేలాగా కంట్రోల్ చేయడం. సో యుఎన్ డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించినటువంటి కన్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఐఎన్సిబికి ఉంటుంది. అయితే భారతదేశానికి సంబంధించి డ్రగ్స్ కంట్రోల్కి ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే 2 ఉన్నాయి. ఒకటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది. ఇది డ్రగ్స్ యొక్క ట్రేడ్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే మాదక ద్రవ్యాల వర్తకాన్ని నియంత్రిస్తుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. అంతేకాకుండా కేవలం వర్తకాన్ని కంట్రోల్ చేయడమే కాదు, ఏవైనా లీగల్ డ్రగ్స్, సింథటిక్ లీగల్ డ్రగ్స్ ఉంటే వాటికి లైసెన్సులు కూడా ఇష్యూ చేస్తుంది. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. ఇంకొకటి ఏంటంటే ఇంకొక బోర్డు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇది ఎన్సిబి అంటారు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇది హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఇది నిజానికి లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనమాట. అంటే
ఈ డ్రగ్ ట్రాఫికింగ్ని ఆపడం కోసం దానికి సంబంధించినటువంటి లా ఎన్ఫోర్స్మెంట్, ఇందాకటిది సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనేది ప్రధానంగా వర్తకానికి సంబంధించినటువంటిది, ట్రేడ్కి సంబంధించినటువంటిది. అది కూడా ఓపియం ప్రొడక్షన్, ట్రేడ్ను ఆపడానికి, ఇల్లీగల్ డ్రగ్స్ యొక్క ట్రేడ్ను ఆపడం కోసం. ఇది కూడా ఇల్లీగల్ డ్రగ్స్ని వాడకాన్ని ఆపడం కోసమే, బట్ దిస్ ఈజ్ ఎ లా ఎన్ఫోర్స్మెంట్. సో దిస్ వర్క్స్ అండర్ ద హోమ్ మినిస్ట్రీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ భారతదేశం తరపున మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం పాటుపడతాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, నిర్భయ్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్. భారతదేశానికి చెందినటువంటి మిసైల్ అనమాట నిర్భయ్, వెరీ ఇంపార్టెంట్. ఈ నిర్భయ్ అనేది ఏ కైండ్ ఆఫ్ మిసైల్? లాంగ్ రేంజ్ ఆల్ వెదర్ సబ్సానిక్ క్రూయిజ్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. న్యూక్లియర్ క్యాపబుల్. సో ఇది అణు సామర్థ్యం కలిగినటువంటి మిసైల్. సబ్సానిక్ అంటే, సోనిక్ అంటే సౌండ్తో ఈక్వల్గా ఉన్నటువంటి వెలాసిటీతో వెళ్ళేటివి. సబ్సానిక్ అంటే అంతకంటే తక్కువ వెలాసిటీ ఉంటే సబ్సానిక్ అంటారు. సో ఆల్ వెదర్ అంటే అన్ని రకాలైనటువంటి వెదర్ కండిషన్స్లో కూడా ఇది వర్క్ చేస్తుంది. సో ఈ నిర్భయ్ని ఒడిషా తీరంలో ఉన్నటువంటి చాందీపూర్, సో ఇక్కడ పడలేదు, సో చాందీపూర్లో, ఒడిషా తీరంలోని చాందీపూర్లో ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎక్కడ ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఒడిషా రాష్ట్రంలో, ఒడిషా తీర ప్రాంతంలోని బాలాషోర్ జిల్లాలో ఉంటుంది ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. ఎక్కడ? చాందీపూర్లో. బాలాషోర్ డిస్ట్రిక్ట్, ఒడిషా కోస్టల్ రీజియన్, చాందీపూర్, ఇక్కడ ఉన్నటువంటి ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్. ఈ ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నిర్భయ్ మిసైల్ని లాంచ్ చేసింది. ఈ ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ దేనికి సంబంధించింది? డిఆర్డిఓకి సంబంధించింది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మొత్తానికి నిర్భయ్ని డెవలప్ చేసింది, డిజైన్ చేసింది ఎవరు? డిఆర్డిఓ. ఇది మొత్తంగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు చేయబడినటువంటిది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. ఈ నిర్భయ్ అనేది లాంగ్ రేంజ్ అన్నాం కదా, దీని రేంజ్ ఎంత? 1500 కిలోమీటర్స్. అయితే ఇది కొత్తగా టెస్ట్ చేశారా అంటే కాదు, ఇది దాదాపు 8వ టెస్ట్ నిర్భయ్కి. సో ఇంతకుముందు చాలాసార్లు టెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు అన్ని టెస్టులు కంక్లూడ్ అయిన తర్వాత దీన్ని మన ఆర్మీలోకి అప్పజెప్పడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ నిర్భయ్ మిసైల్. సో ఈ నిర్భయ్ మిసైల్ పాకిస్తాన్ యొక్క బాబర్ మిసైల్కి సమానంగా ఉంటుంది. అంటే ఆ బాబర్ మిసైల్ ఏం చేయగలదో ఇది దానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ క్యాపబిలిటీ ఉండేలాగా తయారు చేశారు. అంటే దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు బాబర్ మిసైల్ ఆఫ్ పాకిస్తాన్. సో మిసైల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ ఈజ్ కాల్డ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? వెరీ ఇంపార్టెంట్. మన మాజీ రాష్ట్రపతి ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. మరి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం అయితే హూ ఈజ్ కాల్డ్ శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియా? శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తారు? యుఆర్ రావ్. వెరీ ఇంపార్టెంట్. యుఆర్ రావ్. ఈయన్ని శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఉడిపి రామచంద్రరావు. ఎందుకు ఈయన్ని శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు అంటే, ఈయన ఇంతకు మునుపు ఇస్రోకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఇస్రోకి చైర్మన్గా వర్క్ చేసిన కాలంలో పిఎస్ఎల్విని డెవలప్ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. పిఎస్ఎల్వి మీ అందరూ వినే ఉంటారు, జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి అని. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇప్పటి వరకు ఈ పిఎస్ఎల్వి ద్వారా ఇస్రో దాదాపు 250 శాటిలైట్లను, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి లాంచ్ చేసింది. సో అంటే పిఎస్ఎల్వి యొక్క పాత్ర మన అంతరిక్ష పరిశోధనలో ఎంత కీలకమైనటువంటి పాత్ర ఉందో మీరు ఒకసారి ఊహించవచ్చు. సో అంత కీలక పాత్ర పోషించారు కాబట్టి శాటిలైట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. సో పిఎస్ఎల్వి మనకు ఎప్పుడు మన పిఎస్ఎల్వి యొక్క ఇంపార్టెంట్ లాంచ్ ఒకసారి గుర్తు చేసుకుంటే మంగళయాన్ లాంచ్ చేసింది. సో మార్స్ ఆర్బిటార్ మిషన్ అని పిలుస్తాం కదా, MOM అని చెప్పి. సో మంగళయాన్ కూడా పిఎస్ఎల్వి నుంచే లాంచ్ చేశారు. మంగళయాన్ లాంచ్ చేసినటువంటి 2013వ సంవత్సరంలోనే ఈయనకు ప్రొఫెసర్ యుఆర్ రావు గారికి శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ప్లేస్ దక్కింది. శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్లో 2013కు సంబంధించినటువంటి శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్
హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఆ రంగానికి చెందినటువంటి ప్రముఖులకు ఒక హాల్ ఆఫ్ ఫేమ్ ఒక గుర్తింపును అందించేటువంటిది అనమాట. సో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ 2013 శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఫస్ట్ ఇండియన్ అనమాట, మొట్టమొదటిసారిగా భారతీయుడు అయినటువంటి ప్రొఫెసర్ యుఆర్ రావు గారికి అందులో ప్లేస్ దక్కింది. అదే సంవత్సరం మంగళయాన్ శాటిలైట్ని మన భారతదేశం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. మనందరికీ తెలుసు మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్ చాలా సక్సెస్ఫుల్ అయింది. అతి తక్కువ ఖర్చుతో మన భారతీయులు పిఎస్ఎల్వి ద్వారా పంపించగలిగారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే S&P ప్రొజెక్టెడ్ 9.5% ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2022. సో ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి S&P అంటే స్టాండర్డ్ అండ్ పూర్ మీకు అందరికీ తెలుసు. సో ఈ S&P ఒక S&P ఇవన్నీ కూడా రేటింగ్ ఏజెన్సీస్ అనమాట. ఇవి దేశాల యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని, ఫినాన్షియల్ కెపాసిటీని రేట్ చేస్తాయి, జీడిపిస్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలకు కూడా రేటింగ్ ఇస్తాయి. అంటే ఆ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ S&P, మూడీస్ ఇలాంటి రేటింగ్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా కొన్ని రకాల ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవి రేటింగ్ ఇస్తూ ఉంటాయి. సో ఇలాంటి రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి S&P భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ 9.5%గా ఉంటుంది ఆర్థిక సంవత్సరం 2022కు అని చెప్పి అంచనా వేసింది. 2022 ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 మీ అందరికీ తెలుసు. సో అది 9.5%. ఇంతకు ముందు ఎంతని చెప్పింది? 11% అని దాని యొక్క అర్లియర్ ప్రొజెక్షన్. ఇంతకు మునుపు దాని యొక్క అంచనా 11%గా ఉండేదాన్ని 9.5%కి తగ్గించింది. ఎందువల్ల? సెకండ్ వేవ్, కోవిడ్-19 సెకండ్ వేవ్ మీ అందరికీ తెలుసు ఎంత ఇంపాక్ట్ చూపించిందో. అంతేకాకుండా థర్డ్ వేవ్ గురించి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇది తగ్గించింది. అయితే 2023 ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 యొక్క ఆర్థిక సంవత్సరానికి 7.8%గా దీని యొక్క ప్రొజెక్షన్ను చెప్పింది. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, ఈ ప్రొజెక్షన్స్ అనేటివి లేటెస్ట్వి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి, లేదా ఎగ్జామ్ ముందర లేటెస్ట్ చూస్తూ ఉండాలి. సో ఎందుకంటే కోవిడ్-19 సెకండ్ వేవ్ అని, థర్డ్ వేవ్ అని, సో రకరకాల కారణాల వల్ల ఈ జీడిపి ప్రొజెక్షన్స్ వీళ్ళు మారుస్తూనే ఉంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే గ్లోబల్ అవార్డ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. ఇక్కడ చూస్తే ఇమేజ్లో మీకు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి ఒక అంతర్జాతీయ అవార్డు లభించింది. దాని యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీస్, ఇది కస్టమర్స్కి ఏదైతే సర్వీస్ అందిస్తుందో వినియోగదారులకు అందించేటువంటి సేవలకు గుర్తింపుగా అంతర్జాతీయ అవార్డు లభించింది. దేనికి? కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే ఈ అవార్డుని ఎవరిచ్చారు అంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు. సో వాట్ ఈజ్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్? ఇదొక అంతర్జాతీయ సంస్థ. ఏం చేస్తుందంటే ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ అన్నిటికీ సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థ. ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ అంటే సపోజ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కావచ్చు. ఈ ఎయిర్పోర్ట్ల యొక్క పనితీరు లేదా ఆ ఎయిర్పోర్ట్లో మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి బాడీ. వీళ్ళు ఎవరైతే ఏ ఎయిర్పోర్ట్లో అయితే కస్టమర్స్కి సేవలు బాగా మంచి సేవలు అందిస్తారో ఆ సేవలకు సంబంధించి ప్యాసింజర్ల యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. అంటే రవాణా చేస్తారు కదా విమానాల్లో, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ని అంచనా వేస్తూ ఉంటారు. ఇలా సర్వే చేసినప్పుడు గత 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు ASQ అవార్డుని విన్ అయింది. ఈ అవార్డులు ఏంటి? ప్యాసింజర్స్కి ఇచ్చేటువంటి సేవలలో ఉత్తమ అవార్డుని 5 సార్లు విన్ అయింది. ఏ ఎయిర్పోర్ట్? కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అందుకే దీనికి రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ రికగ్నిషన్ లభించింది. రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. ఎవరికి ఇచ్చారు? కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. ఓకే, మీకు కొచ్చిన్ ఎక్కడుందో తెలుసు కదండి, కేరళలో ఉంటుంది కొచ్చిన్. సో కేరళ రాజధాని తిరువనంతపురం అండ్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ అవార్డు లభించింది. సో ఇది కన్సిస్టెంట్గా ప్యాసింజర్స్కి మంచి సేవలు, ఎక్సలెంట్ సర్వీసెస్ని అందిస్తుంది కాబట్టి ఈ అవార్డుని ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రదానం చేశారు. నెక్స్ట్ న్యూస్ ఐటెంకి వెళ్తే NCSC నోటీస్ టు తెలంగాణ గవర్నమెంట్.
ఎన్సిఎస్సి అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్. సో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ తెలంగాణ గవర్నమెంట్కి నోటీసులు పంపింది. దేనికోసం? తెలంగాణ రాష్ట్రంలో అడ్డగూర్ పోలీస్ స్టేషన్లో మరియమ్మ అనేటువంటి ఒక దళిత మహిళ మరణించింది. చాలామంది ఆరోపించేది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమని ఆరోపిస్తున్నారు, ఈ దళిత మహిళ మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం పోలీసుల యొక్క దుశ్చర్యలే. పోలీసులు టార్చర్ పెట్టారు, ఆమెని హింసకు గురి చేశారు. అందువల్ల ఆమె లాకప్ డెత్ సంభవించింది, జైల్లోనే మరణించింది అని చెప్తున్నారు. సో మన దేశంలో పోలీసులనే కాదు, అధికారంలో ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ కూడా తక్కువ క్యాస్ట్ ఉన్నవారిని రకరకాల హింసలకు గురి చేస్తూ ఉన్నారు. సో ఇది ఆగనంత వరకు భారతదేశం ముందుకు వెళ్ళలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ తెలంగాణ గవర్నమెంట్కి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఈరోజు మనం వార్తల్లో కూడా చూస్తున్నాం, కేసీఆర్ గారు కూడా డీజీపీ గారిని ఆదేశించి అక్కడికి మీరు పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పారు. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ విషయాన్ని సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకుంది. అంటే ఎవరు ఫిర్యాదు చేయకుండానే వార్తల్లో చూసి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల సంస్థ కమిషన్ ఈ విషయాన్ని టేకప్ చేసింది, దీని విచారణకు తీసుకుంది. అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక రాజ్యాంగపరమైన సంస్థ. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టే ఏదైనా ఒక బాడీ లేదా ఒక ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ సంస్థ ఎలాంటిది, చట్టబద్ధమైందా, రాజ్యాంగపరమైందా, రాజ్యాంగపరం కానిటువంటిదా, సో ఇలాంటివి మనము చూసుకుంటూ ఉండాలి. సో ఎన్సిఎస్సి ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకు? మన రాజ్యాంగంలోని 338వ అధికరణ ఆర్టికల్ 338 ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు ఆర్టికల్ 338లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ రెండు ఉండేవి. అయితే 89వ అమెండ్మెంట్ 2003లో జరిగింది. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా ఈ రెండు బాడీస్ని సపరేట్ చేశారు. సో ఆర్టికల్ 338A ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేది ఏర్పాటు చేసి ఈ రెండింటిని సపరేట్ చేశారు. సో ఇప్పుడు ఆర్టికల్ 338లో కేవలం ఒకే సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అని ఉందన్నమాట. సో అందువల్ల ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్, ఈ అమెండ్మెంట్ ఇంపార్టెంట్, అండ్ దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ హూ ఈజ్ ద present chairman of NCSC? Please comment in the comment section who is the chairman of National Commission for Scheduled Caste. అండ్ ఇంకొక విషయం మనం మాట్లాడితే ఇటీవల ఒక 3 years బ్యాక్ మనకు నేషనల్ కమిషన్ ఫర్ బీసీ కూడా ఏర్పాటు చేశారు. ఇది కూడా ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అయితే ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీని ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది? 102nd అమెండ్మెంట్ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లేటెస్ట్వి అడుగుతూ ఉంటారు, లేదా ఇంపార్టెంట్వి కూడా అడుగుతూ ఉంటారు. ఇది లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్. సో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2018లో ఏ సంస్థకి రాజ్యాంగపరమైనటువంటి సంస్థ అనేటువంటి హోదా దక్కింది? నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీలో ఒక చైర్మన్ ఉంటారు, ఒక వైస్ చైర్మన్ ఉంటారు, 3 ఇతర సభ్యులు ఉంటారు. ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో ఫస్ట్ ఏదైనా ఉన్నటువంటిది ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో మన రక్షణ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా భారతదేశం తయారు చేసినటువంటి, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు అయినటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. సో పేరులోనే ఉంది, ఎయిర్క్రాఫ్ట్లని క్యారియర్ మోసుకెళ్ళేటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్ నేవీ షిప్ విక్రాంత్. ఈ పేరు ఇంపార్టెంట్. సో విచ్ హ్యాస్ బికమ్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఇది ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి తొలి దేశీయ విమాన వాహన నౌక. సో దీన్ని భారతదేశం 75 వసంతాలు పూర్తి చేసుకుంటుంది స్వాతంత్రం సిద్ధించి. ఎప్పటికీ 2022కి. సో 2022కి భారతదేశం 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రేపు సంవత్సరానికి, మరుసటి సంవత్సరానికి దీన్ని కమిషన్ చేస్తారు. అండ్
ఇది ఉపయోగంలోకి వస్తుంది, ఆపరేషన్లోకి వస్తుంది అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఇలా? రాజ్నాథ్ సింగ్ గారు. హూ ఈజ్ రాజ్నాథ్ సింగ్? ఈజ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, రక్షణ మంత్రి. సో ఈయన చెప్పారు. సో ఇక్కడ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంటి? ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంపార్టెంట్, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడు ఇది కమిషన్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్. ఎందుకు? యాజ్ ఎ ట్రిబ్యూట్ టు 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారతదేశం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్రం సిద్ధించి ఇది మనం ఇస్తున్నటువంటి గొప్ప నివాళిగా రాజ్నాథ్ సింగ్ గారు అభివర్ణించారు. మనం ఎన్సిఎస్సి గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ ఈ అడ్డగూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ మరణించినప్పుడు ఎన్సిఎస్సి తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. మరి ఇలా ఒక గవర్నమెంట్కు ఒక సంస్థ నోటీసులు జారీ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా? ఎన్సిఎస్సి తనకు ఉన్నటువంటి అధికారాలు ఎలాంటివి అంటే ఇది ఒక సివిల్ కోర్టు లాగా పనిచేస్తుంది. సో ఇది ఒక సివిల్ కోర్టు లాగా పనిచేస్తూ ఎవరైనా అధికారులకు తనకు కావలసినటువంటి సమాచారాన్ని అందించమని కానీ లేదా ఎస్సీలకు జరిగినటువంటి అన్యాయం మీద స్పందించమని, యాక్ట్ చేయమని, కార్యానికి పూనుకోమని చెప్పి తన నోటీసులు జారీ చేసేటువంటి అధికారం సివిల్ కోర్ట్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి హక్కులు కలిగి ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఎన్సిఎస్సి నోటీసులు జారీ చేసింది. సో ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. సో మీరు ఈ సందర్భంగా ఎన్సిఎస్సికి సంబంధించినటువంటి పవర్స్ ఏంటో కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి ఇండియన్ పాలిటీలో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే కోవోవాక్స్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ స్టార్టెడ్. సో కోవోవాక్స్ మనం డిస్కస్ చేసాం. నోవావాక్స్ అనేటువంటి అమెరికాకు చెందినటువంటి ఒక ఫార్మసీ కంపెనీ డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ను భారతదేశంలో కోవోవాక్స్ అని చెప్పి పిలుస్తారు. ఇది భారతదేశంలో ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది మ్యానుఫ్యాక్చరింగ్కి, ఉత్పత్తి చేయడానికి మాట్లాడుకున్నాం? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే దీన్ని డెవలప్ చేసింది, తయారు చేసింది ఎవరు? నోవావాక్స్ అనేటువంటి అమెరికన్ కంపెనీ. అయితే భారతదేశంలో ఉత్పత్తి చేసేది ఎవరు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించినటువంటి 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని చెప్పి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా గారు చెప్పారు. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఇంపార్టెంట్, అదర్ పూనావాలా. సో ఆయన ఈ మేరకు అనౌన్స్ చేశారు. ఏమని? భారతదేశంలో కోవోవాక్స్కి సంబంధించినటువంటి 3rd ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ లోపు ఈ టీకా అందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సో దానికి తగ్గట్టు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. మనము ముఖ్యంగా ఇంతకుముందు దీని గురించి డిస్కస్ చేసినప్పుడు ఏమని డిస్కస్ చేసామంటే దీని యొక్క ఎఫికసీ, సామర్థ్యం ఎంత ఉంది అనేది డిస్కస్ చేసాం. ఆ కంపెనీ ఏమని అనౌన్స్ చేసిందంటే 90.4% సమర్థత కలిగి ఉంది, అన్ని వేరియంట్స్ మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పి ఆ కంపెనీ అనౌన్స్ చేసిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి 2 టీకాలు ఏవైతే ఉన్నాయో కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్. కోవాక్సిన్ ఇటీవల తన యొక్క ఎఫికసీని అనౌన్స్ చేసింది phase 3 ట్రయల్స్ కంప్లీట్ చేసుకుని. ఈ సందర్భంగా మీరు దాని యొక్క ఎఫికసీ గుర్తు తెచ్చుకోవాలి. సో ఎఫికసీ ఎంత? కోవాక్సిన్కి 77.8% అని భారత్ బయోటెక్ అనౌన్స్ చేసింది. అండ్ 3rd ఫేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రూఫ్లు, ఇవన్నీ వీళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకి సబ్మిట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కోసం అప్లై చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అయితే కోవోవాక్స్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఇందులో భాగంగా వీళ్ళు 110 కోట్ల డోసులు మేము తయారు చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. సో మనకు ఒకవేళ ఇన్ని కోట్ల డోసులు అందుబాటులోకి వస్తే భారతదేశానికి ఒక శుభ పరిణామం అని మనం చెప్పొచ్చు. కోవిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య డెల్టా వేరియంట్ అండ్ డెల్టా ప్లస్ వేరియంట్ ఎప్పుడు వార్తలో నిలుస్తున్నాయి. డెల్టా వేరియంట్ అంటే మీ అందరికీ తెలుసు B1.617.2ని డెల్టా వేరియంట్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ డెల్టా వేరియంట్లో ఇంకొంచెం జన్యు మార్పిడి జరిగి .1 అని డెల్టా ప్లస్ వేరియంట్, దీన్నే AY.1 అని చెప్పి పిలుస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి భారత ప్రభుత్వం ఇటీవల తన యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేసిందని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంతకుముందు ఏమి చెప్పేది భారత ప్రభుత్వం? దిస్ ఇస్ జస్ట్ అ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతేకాని ఆందోళన చెందాల్సినటువంటి వేరియంట్ కాదని ఇంతకు మునుపు చెప్పింది. కానీ ఇటీవల భారతదేశం ప్రకటించింది డెల్టా ప్లస్ వేరియంట్ ఈజ్ అ వేరియంట్ ఆఫ్ కన్సర్న్, ఆందోళన చెందవలసినటువంటి వైరస్ రకం అని చెప్పి చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో
ఇప్పుడు ఏం న్యూస్లో ఉందంటే ఇన్సాకాగ్. సో ఈ ఇన్సాకాగ్ గురించి కూడా మనం నిన్న డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసాం? ఇండియన్ SARS-CoV-2 కన్సార్షియం ఆన్ జీనోమిక్స్. సో 3 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క లక్షణాలతో కొంతమంది బయటపడ్డారని చెప్పి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ అని చెప్పి ఇటీవల మనం డిస్కస్ చేసాం. తర్వాత ఇది చాలా రాష్ట్రాలకు పాకినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 8-9 రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్తో ఉన్నటువంటి కేసెస్ బయటపడ్డాయని చెప్పి చెప్తున్నారు. సో అయితే ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఎవరు అనౌన్స్ చేశారని చెప్పి మాట్లాడుకున్నాం, ఎవరు స్టడీ చేసి చెప్పారని చెప్పి మాట్లాడుకున్నాం. ఇండియన్ SARS-CoV-2 కన్సార్షియం ఆన్ జీనోమిక్స్, ఇన్సాకాగ్. ఈ మధ్య వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ఇన్సాకాగ్? ఇండియన్ SARS-CoV-2 కన్సార్షియం ఆన్ జీనోమిక్స్. సో వీళ్ళతో ఇప్పుడు ఒక సమీక్ష జరపాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకోసం? ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఈ వేరియంట్ వల్ల చిన్నపిల్లలకు ముప్పు ఉంటుందా ఉండదా, దీనికి థర్డ్ వేవ్ని తెచ్చేంత కెపాసిటీ ఉందా, ఏ విధంగా అయితే సెకండ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం డెల్టా వేరియంట్ అని ఇప్పుడు అందరూ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారో, సో అలాగా డెల్టా ప్లస్ వేరియంట్ ఏమన్నా థర్డ్ వేవ్ని సృష్టించి భారతదేశాన్ని అతలాకుతలం చేసేటువంటి అవకాశం ఉందా, ఒకసారి ఈ వైరస్ విజృంభణ గురించి స్టడీ చేయండి, రివ్యూ చేయండి, సమీక్షించండి అని చెప్పి భారత ప్రభుత్వం ఇన్సాకాగ్ని కోరింది. ఈ ఇన్సాకాగ్ అనేది 10 జాతీయ పరిశోధన కేంద్రాలతో కూడినటువంటి కన్సార్షియం, అంటే ఒక సమూహం. సో ఇందులో 10 నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి భారతదేశానికి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఈ వైరస్ వేరియంట్స్ని స్టడీ చేస్తాయి. దాన్నే జీనోమిక్స్ అంటారు. అంటే వాటి యొక్క జీనోమ్ సీక్వెన్స్, జీన్ సీక్వెన్స్, DNA, RNA వీటన్నిటిని వీళ్ళు స్టడీ చేసి దాని యొక్క ఎఫికసీ ఎంత, ఇది ఏ మేరకు మనిషిలో ప్రమాదాన్ని సృష్టించగలదు, మన యొక్క రోగనిరోధక శక్తిని ఏ మేరకు ఇది తప్పించుకోగలదు అని చెప్పి వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. అంతేకాకుండా వ్యాక్సిన్లకు ఏ రకంగా లొంగుతుందా లొంగదా అని కూడా వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. అయితే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పిన తర్వాత కూడా ICMRలో ఉన్నటువంటి సుమిత్ అగర్వాల్ గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటంటే థర్డ్ వేవ్కి ఈ వేరియంట్ కారణం అవ్వదు, సో థర్డ్ వేవ్ని సృష్టించేంత కెపాసిటీ ఈ వేరియంట్కి లేదు అని చెప్పి సుమిత్ అగర్వాల్ గారు ICMR ఎక్స్పర్ట్ అనమాట, ఆయన చెప్పారు. సో అది నిజమైతే బాగుంటుంది. థర్డ్ వేవ్ రాకుంటే కనుక సో జనజీవనం సజావుగా సాగితే అందరికీ మంచిది. అండ్ చాలా ఎకనామిక్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, చాలామంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమయంలో మళ్ళీ థర్డ్ వేవ్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ భరించలేదు కాబట్టి సో అందరికీ మేలు జరగాలని కోరుకుందాం, థర్డ్ వేవ్ రాకూడదని చెప్పి కోరుకుందాం. సో ఇది భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇటీవల మొట్టమొదటిసారిగా గత 15 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతిగా ఈయన ప్రత్యేక రైలులో ప్రయాణించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించారు? ఆయన ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు, ఢిల్లీలోని సఫ్దార్జంగ్ రైల్వే స్టేషన్లో బోర్డింగ్ అయ్యారు. అంటే సఫ్దార్జంగ్ రైల్వే స్టేషన్లో ఆయన ఎక్కారనమాట, రైలు ఎక్కారు. అక్కడి నుంచి ఆయన స్వస్థలమైనటువంటి కాన్పూర్ సిటీ ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ కాన్పూర్ సిటీకి ఆయన ప్రత్యేక ట్రైన్లో ప్రయాణించారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే గత 15 ఏళ్లలో ఇది మొట్టమొదటిసారి. ఇంతకుముందు ఎవరు వెళ్ళారు ఇలాగా? APJ అబ్దుల్ కలాం, ద గ్రేట్ APJ అబ్దుల్ కలాం గారు, భారత మాజీ రాష్ట్రపతి. ఆయన 2006లో ప్రయాణించారు ప్రత్యేక రైల్లో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. సో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కి ఈయన ప్రయాణించారు ఢిల్లీ నుంచి. ఎవరు? అబ్దుల్ కలాం గారు 2006లో. తర్వాత 15 ఏళ్లకు అంటే 2021లో ఇప్పుడు మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వస్తారు, మధ్యలో 2 స్టాప్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ కాదు. సో 15 ఇయర్స్లో ఫస్ట్ టైం ప్రయాణిస్తున్నారు. సో ఢిల్లీ టు కాన్పూర్. ఇంతకుముందు 2006లో అబ్దుల్ కలాం గారు ప్రయాణించారు ఢిల్లీ టు డెహ్రాడూన్. సో ఇవి ఇంపార్టెంట్. సో ఎవరు ఈ సందర్భంగా పాల్గొన్నారు? పీయూష్ గోయల్ గారు అండ్ సునీత్ శర్మ గారు. హూ ఈజ్ సునీత్ శర్మ? రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ CEO. వెరీ ఇంపార్టెంట్. సో సునీత్ శర్మ ఈజ్ ద రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ CEO. సో అందుకే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈయన పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ హూ ఈజ్ పీయూష్ గోయల్? రైల్వేస్కి సంబంధించి ఈయన రైల్వే మంత్రి. అంతేకాకుండా ఈయన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా మాట్లాడుకున్నాం. సో ఈ కాంటెక్స్లో ఈయన రైల్వే మంత్రిగా ఇక్కడ అటెండ్ అయ్యి వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రపతికి అండ్ రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికారు. సాడ్ డే ఫర్ మీడియా ఫ్రీడమ్. బైడెన్, అమెరికా రాష్ట్రపతి, అమెరికా అధ్యక్షుడైనటువంటి బైడెన్ ఈ మేరకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, సాడ్ డే ఫర్ మీడియా ఫ్రీడమ్ అని చెప్పి. ఎందుకు బైడెన్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే
హాంకాంగ్లో ఉన్నటువంటి యాపిల్ డైలీని మూసివేశారు. ఎందుకు మూసివేయాల్సి వచ్చింది? యాపిల్ డైలీ యొక్క ఓనర్ జిమ్మీ లాయ్ ఈయన్ను ఇంతకుముందు అరెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ యాపిల్ డైలీలో ఉన్నటువంటి ఇతర ఎంప్లాయీస్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఇంకొక ఎంప్లాయీని అరెస్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఉద్యోగులకు కానీ లేదా మేనేజ్మెంట్కి కానీ చాలా సేఫ్టీ ఇష్యూస్ వస్తున్నాయి, రక్షణ సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? సో దీనికోసం సాడ్ డే ఫర్ మీడియా ఫ్రీడమ్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పత్రికా స్వేచ్ఛకు ఇదొక సాడ్ డే, విషాద దినము. ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? ఈ యాపిల్ డైలీ అనేది ప్రో డెమోక్రసీ. సో ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేటువంటి పత్రిక. ప్రజాస్వామ్యం కోసం ఎందుకు హాంకాంగ్లో ఈ పత్రిక లేదా ఇతరులు పోరాడాల్సి వస్తుంది? హాంకాంగ్ చైనా యొక్క అడ్మినిస్ట్రేషన్లో నడుస్తుంది. హాంకాంగ్లో వన్ కంట్రీ టూ సిస్టమ్స్, ఒక దేశం రెండు వ్యవస్థల పద్ధతి నడుస్తుంది. అంటే చైనానే, బట్ హాంకాంగ్కి సపరేట్గా అటానమీ ఇచ్చారనమాట. సో హాంకాంగ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? క్యారీ లామ్. ఈ వ్యవస్థ ప్రకారం నిజానికి అక్కడ మీడియా ఫ్రీడమ్ ఉంచాలి అండ్ పౌరులకు కూడా వాళ్ళ యొక్క హక్కులకు భద్రత కల్పించాలి. సో ఇవన్నీ కూడా చైనా యొక్క బాధ్యత. కానీ మీడియా ఫ్రీడమ్ లేకుండా చేస్తుంది. ఎందుకు, ఎప్పటి నుంచి ఇలా చేస్తుంది అంటే చైనా నేషనల్ సెక్యూరిటీ లా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. నేషనల్ సెక్యూరిటీ లా. సో నేషనల్ సెక్యూరిటీ లా లేదా జాతీయ భద్రతా చట్టం. సో ఈ చట్టం ప్రకారం ఎవరైతే చైనాను అపోజ్ చేస్తూ లేదా చైనా యొక్క దురాక్రమణను క్వశ్చన్ చేస్తారో, చైనా అఫీషియల్స్ని క్వశ్చన్ చేస్తారో, ఈ విధంగా క్వశ్చన్ చేసే వాళ్ళని, ప్రో డెమోక్రసీగా మాట్లాడే వాళ్ళని చైనా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళ నిర్బంధానికి గురి చేయడం కానీ, వాళ్ళ మీద రకరకాల హింసాత్మక చర్యలు తీసుకోవడం కానీ చేస్తుంది. సో దీన్ని అపోజ్ చేస్తూ, దీన్ని వ్యతిరేకిస్తూ బైడెన్ గారు ఈ మేరకు అనౌన్స్మెంట్ ఇచ్చారు, సాడ్ డే ఫర్ మీడియా ఫ్రీడమ్ అని చెప్పి. సో యాపిల్ డైరీ ఓనర్ ఎవరు? జిమ్మీ లాయ్, ఇంపార్టెంట్. అండ్ ఇది హాంకాంగ్కు చెందినటువంటి సంస్థ. సో యాపిల్ డైలీ పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ హూ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ హాంకాంగ్? క్యారీ లామ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒడిషా పార్ట్నర్స్ విత్ UNWFP. WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది మన భారతదేశానికి చెందినటువంటి ఒడిషా రాష్ట్రం. దేనికోసం? టు ఎంపవర్, సపోర్ట్ విమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారతను పెంపొందించడానికి, వాళ్లకు ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా కానీ మరే రకంగా కానీ వాళ్లకు సహాయం అందించడం కోసం. సో స్వయం సహాయక సంఘాలు మీ అందరికీ తెలుసు, అన్ని గ్రామాల్లో కూడా ఉన్నాయి. అయితే ఒడిషాలో ఉన్నటువంటి వీళ్ళు ఎక్కువగా SSGలో ఎవరుంటారు? మహిళలు ఉంటారు. సో ఈ స్వయం సహాయక సంఘాల యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడం లేదా వాళ్ళకు డెసిషన్ మేకింగ్ ఎక్కువగా ఇవ్వడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించవచ్చు. అంతేకాకుండా వాళ్ళకు ఆర్థికంగా నిలబడడానికి, ఇండిపెండెంట్ ఉమెన్గా, స్వతంత్ర మహిళలుగా ఉండడానికి తగినటువంటి సహాయం చేయొచ్చు. సో దీనికోసం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో ఒడిషా పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుంది. సో ఈ సందర్భంగా మనకు ఏంటి ఇంపార్టెంట్? ఏ రాష్ట్రం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్తో SSGస్కి హెల్ప్ చేయడం కోసం, విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసుకుంది అంటే ఒడిషా. సో అలాంటి క్వశ్చన్ రావచ్చు. లేదా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎప్పుడు హెడ్లైన్స్లో ఉంది కాబట్టి, వార్తల్లో నిలుస్తుంది కాబట్టి, వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్? రోమ్, ఇటలీ. అండ్ దీన్ని 1961లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇటలీలోని రోమ్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం హాంకాంగ్ గురించి ఇందాక మాట్లాడాం కదా, నాకు గుర్తు, నేను క్లియర్గా చెప్పాను హాంకాంగ్ ఏ విధంగా చైనా ఆధీనంలోకి వెళ్ళిందని చెప్పి. ఒకసారి మీకు బ్రీఫ్గా గుర్తు చేస్తే, హాంకాంగ్ ఇంతకుముందు బ్రిటిష్ కింద ఉండేది. అంటే యాక్చువల్గా 1800స్లో చైనాకు సంబంధించినటువంటి ఒక రాజ్యం బ్రిటిష్కి అప్పచెప్పింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1997లో హాంకాంగ్ని చైనాకు అప్పచెప్పారు. సో చైనా కింద యాక్చువల్గా 2 స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్స్ ఉంటాయి. ఏంటవి? హాంకాంగ్ అండ్ మకావ్. వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి నేను క్లియర్గా డిస్కస్ చేశాను ఇంతకుముందు క్లాసెస్లో. హాంకాంగ్ అండ్ మకావ్. అండ్ హాంకాంగ్లో వన్ కంట్రీ టూ సిస్టమ్స్ని చైనా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో 1997లో బ్రిటిష్ చైనాకు అప్పచెప్పింది. అందుకే ఇప్పుడు యూకే గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది, మేము అప్పుడు మీకు 1997లో అప్పచెప్పినటువంటి ఒప్పందం ప్రకారం మీడియా ఫ్రీడమ్కి మీరు భంగం కలిగించకూడదు, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు, ఆ ఒప్పందం ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి యూకే డిమాండ్ చేస్తుంది. సో ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాను తప్పుడు పడుతున్నాయి ఈ విషయంలో.
సో ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఇష్యూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది, దేనికి సంబంధించింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్ పార్టీ మీట్ అఖిలపక్ష సమావేశాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా 2 ఇంపార్టెంట్ పాయింట్స్, డీలిమిటేషన్ అండ్ స్టేట్హుడ్. సో మొట్టమొదటగా డీలిమిటేషన్ జరపాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని పార్టీలకు హామీ ఇచ్చారు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలను పునర్విభజన చేయడం. అంటే జమ్మూ కాశ్మీర్ను ఇటీవల ఏం చేశారు? ఆగస్టు 5, 2019 వీటినే ఆగస్టు 5 స్టెప్స్ అని చెప్పి వార్తల్లో ఎప్పుడు మీరు వింటూ ఉంటారు. సో ఇక్కడ ఇది ఆగస్టు 5 స్టెప్స్ అని రాయడానికి ప్రధానమైనటువంటి కారణం, కొన్నిసార్లు మీకు ఎగ్జామ్స్లో ఆగస్టు 5 స్టెప్స్ అని చెప్పి ఈ మధ్య వార్తల్లో నిలిచింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది, లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించింది, లేదా ఏ ప్రాంతానికి సంబంధించింది అని అడగచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆగస్టు 5, 2019 నాడు పార్లమెంట్లో ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేశారు అండ్ ఆర్టికల్ 35Aని కూడా క్యాన్సిల్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ద్వారా ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది, స్పెషల్ స్టేటస్ని ఇస్తుంది. అంతేకాకుండా దానికి సపరేట్ జెండా ఉన్నింది, సపరేట్ పీనల్ కోడ్ ఉన్నింది. సో దాదాపు ఒక సపరేట్ దేశంగా వ్యవహరించేటువంటి అంత స్వయం ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్కి ఉన్నింది. ఆర్టికల్ 35A ద్వారా ల్యాండ్ రైట్స్ కూడా, ఎవరైతే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి సెటిల్ అవుతారో అలాంటి వాళ్ళకు ల్యాండ్ రైట్స్ కూడా ఉండవు. ల్యాండ్ రైట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రమే ఉంటాయి. సో అలాంటి హక్కులు కల్పించినటువంటి అధికరణ ఆర్టికల్ 35A. ఈ రెండింటిని అబ్రోగేట్ చేస్తూ ఆగస్టు 5న మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ విత్ అసెంబ్లీతో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి లడాక్ యూనియన్ టెరిటరీ, లడాక్ కేంద్రపాలిత ప్రాంతం. ఇలా విభజించిన తర్వాత అక్కడ చాలా పార్టీల వాళ్ళు కానీ లేదా రకరకాల వర్గాల ప్రజలు ఏమైనా హింసాత్మక చర్యలకు పాల్పడతారనేటువంటి ఉద్దేశంతో ఇంటర్నెట్ షట్డౌన్లు జరిగాయి. సో ఇంటర్నెట్ షట్డౌన్స్ జరిగి, అంటే చాలా మటుకు ఇంటర్నెట్ను ఆపేసింది. ఎందుకు? ఈ వీళ్ళంతా గుమికూడి ప్రొటెస్టులు చేస్తారు, ఆందోళన చేస్తారనేటువంటి ఉద్దేశంతో. అంతేకాకుండా కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లను హౌస్ అరెస్టులు కూడా చేశారు, గృహ నిర్బంధం చేశారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత అసలు ఎందుకు చేశారు జమ్మూ కాశ్మీర్ని ఈ విధంగా డివిజన్? ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినటువంటి రీజన్స్ ఏంటంటే POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఒకటి ఉంది జమ్మూ కాశ్మీర్లో భాగంగా. అంతేకాకుండా అక్సాయ్ చిన్. సో POK, అక్సాయ్ చిన్ ఈ రెండు, POK ఏమో పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, అక్సాయ్ చిన్ ఏమో చైనా ఆక్యుపై చేసింది. సో ఈ రెండింటిని మేము తిరిగి పొందాలి, తిరిగి సాధించాలి అనుకుంటున్నాము. అందుకోసమే జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పరిధిలోకి తీసుకొచ్చాము. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం. సో కేంద్ర పరిధిలో ఉంటే ఇది పాసిబుల్ అవుతుంది, ఇది సాధ్యమవుతుంది. అంతేకాకుండా టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్, ఎవరైతే తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి చొరబడుతున్నారో వాళ్ళు రాకుండా ఉండాలి అంటే కేంద్ర బలగాలు అక్కడ మోహరించి వాళ్ళని రాకుండా ఆపితే మన భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ బలపడుతుంది. సో ఇలా కొన్ని కారణాలు చెప్పుకుంటూ వచ్చింది. సో అందువల్లనే మేము కేంద్రపాలిత ప్రాంతంగా చేశామని చెప్పింది. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా భారతదేశం మీద రకరకాల ప్రెషర్స్ పడుతున్నాయి. ఏంటది? ముఖ్యంగా అమెరికా భారతదేశాన్ని నడ్జింగ్ చేస్తూ ఉంది, అంటే పర్జువేట్ చేస్తూ ఉంది, అంటే ఒప్పించాలని ట్రై చేస్తూ ఉంది. దేనికోసం? జమ్మూ కాశ్మీర్లో నార్మాలిటీని తీసుకురండి, జమ్మూ కాశ్మీర్లో ఎవరిని అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయకండి, అండ్ అక్కడ ఇంటర్నెట్ షట్డౌన్ కూడా పూర్తిగా ఎత్తేయండి. సో ప్రజలందరూ నార్మల్గా బతికేటువంటి పరిస్థితిని తీసుకురండి. ఎందుకు అమెరికాకి ఇది అవసరం? అమెరికా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తన యొక్క ఫోర్సెస్ని విత్డ్రా చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఫోర్సెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సో ఇది ఇప్పుడు విత్డ్రా చేసుకుంటోంది. ఈ విత్డ్రాయల్ కార్యక్రమం ఎప్పటికీ పూర్తి చేయాలనుకుంటుంది? సెప్టెంబర్ 11 కల్లా పూర్తి చేయాలి. ఈ మేరకు పాకిస్తాన్కి తాలిబాన్కి మధ్య డైలాగ్ కూడా ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ తాలిబాన్లతో చర్చలకు అమెరికాతో సహకరించాలి అంటే భారతదేశం జమ్మూ కాశ్మీర్లో నార్మాలిటీని తీసుకురావాలి. ఎందుకు? పాకిస్తాన్ కూడా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ మీద అపోజ్ చేస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకు రెఫరెండం పెట్టేటువంటి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు పాకిస్తాన్కి రావాలనుకుంటున్నారా, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారా, ఓటు వేసేటువంటి అధికారం ఉండాలని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంది. సో ఈ సందర్భంలో జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నార్మాలిటీ వస్తే కనుక పాకిస్తాన్ మాకు కంప్లీట్ కోఆపరేషన్ ఇస్తుంది. అంతేకాకుండా అమెరికా కాంగ్రెస్లోను అండ్ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లోను
ఇలా రకరకాల అంతర్జాతీయ వేదికల మీద ఇతర దేశాల యొక్క పార్లమెంట్లో ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క ఇష్యూ, జమ్మూ కాశ్మీర్లో ప్రజలకు వాళ్ళ యొక్క హక్కులు ఉండట్లేదు, అక్కడ ఇంటర్నెట్ ఉండట్లేదు, మీడియా స్వేచ్ఛ మీద ఆంక్షలు విధిస్తున్నారు, వీటన్నిటి మీద యుఎస్ కాంగ్రెస్లో, EU పార్లమెంట్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే భారతదేశం మీద అంతర్జాతీయ ఒత్తిడులు ఎక్కువయ్యాయి, ఇంటర్నేషనల్ ప్రెషర్ స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా యుఎస్ నుంచి, యూకే నుంచి, సౌదీ అరేబియా, UAE ఈ ఏవైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో వీటి నుంచి కూడా భారతదేశం మీద ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకు? కాశ్మీర్ సంబంధించినటువంటి విషయంలో పాకిస్తాన్తో చర్చలు జరపండి అని చెప్పి. మనము ఇంతకు ముందు చూస్తే కనుక చాలా నెలల కిందటి నుంచి బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అనేది ఒకటి నడుస్తూ ఉంది. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సయోధ్య కుదర్చడం కోసం, ఏ విషయంలో? జమ్మూ కాశ్మీర్ విషయంలో సయోధ్య కుదర్చడం కోసం బ్యాక్ ఛానల్ అంటే అఫీషియల్గా కాకుండా ఇరువురికి మధ్యవర్తులుగా ఉన్నటువంటి UAEకి చెందినటువంటి లీడర్స్తో చర్చలు జరుపుతారనమాట. సో ఇలా చర్చలు జరిపి ఇద్దరి మధ్య సామరస్యాన్ని పెంపొందించాలని చెప్పి నడుస్తున్నాయి. సో ఇది కూడా ప్రధాన పాత్ర పోషించి ఉండవచ్చు. సో ఇలా రకరకాల పాత్రలు అంతర్జాతీయంగా ఎక్కువగా రోల్ ప్లే చేశాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ని డివిజన్ చేసిందో అప్పుడు భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది, మేము దీంట్లో వెనక్కి తగ్గేది లేదు అని చెప్పింది. కానీ ఇప్పుడేం చెప్తుంది? డీలిమిటేషన్ చేస్తాం, అంటే కాన్స్టిట్యుయెన్సీస్ని, నియోజకవర్గాలను పునర్విభజిస్తాం, తర్వాత ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేస్తాం, జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, దాని మీద కూడా ఆలోచిద్దాము అని చెప్పి ప్రధానమంత్రి గారు ఒక రకమైనటువంటి హామీ ఇచ్చారు. సో అక్కడ అన్ని పార్టీలు కూడా సంతృప్తి చెందాయి, అందరూ కూడా ఈ విషయం మీద హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక మంచి పరిణామం అన్నారు. కానీ మరి ఆర్టికల్ 370ని రివోక్ చేస్తారా, అంటే ఆర్టికల్ 370ని తిరిగి ఉంచుతారా? ఈ విషయం మీద అయితే డిస్కషన్లో ఏమీ చెప్పలేదు. అండ్ ముందు డీలిమిటేషన్ చేద్దాం, తర్వాత స్టేట్హుడ్ ఇద్దామని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు. సో ఆర్టికల్ 370ని తిరిగి ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మనం అనుకోలేము, అది చెయ్యకూడదు అండ్ చెయ్యరు కూడా అని చెప్పి అనుకుందాం. బట్ జమ్మూ కాశ్మీర్లో అయితే ముఖ్యంగా ఈ ఆర్టికల్ 370 గురించి కొన్ని పార్టీలు అడగడం జరిగింది, ఉంచుతారా అని చెప్పి. సో ఈ డిస్కషన్ అయితే జరిగింది, కానీ ఈ గవర్నమెంట్ ఆర్టికల్ 370ని తిరిగి ఉంచుతుందని అనుకోలేము. అండ్ ఇది జమ్మూ కాశ్మీర్ మీట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ముఖ్యంగా ఫారిన్ పాలసీ మీట్స్ డొమెస్టిక్ పాలసీ. ప్రముఖంగా ఈ గ్లోబలైజేషన్ ఎరాలో, సో అంటే మొత్తం అంతర్జాతీకరణం అయిపోయింది. ఒక డెసిషన్ ఏదైనా దేశం తీసుకోవాలి అంటే ప్రపంచ దేశాల ఇంపాక్ట్, ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా, కల్చరల్గా. సో వీటన్నిటి పరంగా అన్ని దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పాలి. మన దేశం యొక్క ప్రజలు అక్కడ ఉంటారు, ఆ దేశం ప్రజలు మన దేశంలో ఉంటారు, మనకు ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరి యొక్క, అంటే అన్ని దేశాలను దాదాపుగా సంతృప్తి పరిచేటువంటి డొమెస్టిక్ పాలసీ ఉండే విధంగా అన్ని దేశాలు ప్రయత్నం చేస్తాయి. ఇదే కోవలోనే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి డీలిమిటేషన్ అండ్ పోల్స్, తర్వాత స్టేట్హుడ్ ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం గుర్తించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ జమ్మూ కాశ్మీర్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.